ఐడెంటిటీ కార్డు రేపు తీసుకోండి. ఓకే. వస్తామండి. ఏమండి, ఇప్పుడు మనం తీసుకుంది డాక్టర్ల గ్రూపే కదండి? అవునండి, దీన్ని బైపీసీ అంటారు. 2 years చదివిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ర్యాంక్ వచ్చిందనుకోండి, ఎంబీబీఎస్ సీట్ దొరుకుతుంది. ఎంబీబీఎస్ 5 years చదివిన తర్వాత డాక్టర్ అయిపోతారు. డాక్టర్ అవగానే ఏ గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఓ గవర్నమెంట్ జాబ్ వస్తే జనరల్ హాస్పిటల్లో లంచాలు తీసుకుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. డబ్బులుంటే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవచ్చు, లేకపోతే లండన్ వెళ్ళిపోవచ్చు. లండన్ వెళ్ళిపోయి ఫ్లాబ్ రాయొచ్చు, లేకపోతే అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. మాకు తెలియదా ఏమిటి? బాగా గుర్తు పెట్టుకున్నారండి. మర్చిపోయేలాగా చెప్పారు మీరు. రాత్రి కల్లో కూడా వస్తున్నారండి బాబు. కల్లో కూడా వచ్చాను నేను. భయంకరంగా వచ్చారు. ఎవరే క్యాండిడేట్ కత్తిలా ఉన్నాడు? ఈయన శివయ్య అని ఆ రోజు చెప్పానే, సింగిల్ హ్యాండ్ తో చైన్ దొంగను ఎత్తేసాడని. ఈయనే. మామూలుగానే ఉంది కదే, చూడటానికి అలాగే ఉంటుంది, కానీ లోపల ఎవరికి లేని ఎక్స్ట్రా ఒకటి ఉంది. ఏంటి? పవర్, ఎక్స్ట్రా పవర్. ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. నేను నమ్మను. నీ కథలు చెప్పాల్సిన అవసరం నాకేంటే? అయితే ఎత్తుకొని చూపించమను. మగాళ్ళని అలా ఎత్తుకొని చూపించమనకూడదే. ఎత్తుకొని చూపిస్తే గానీ నమ్మను. ఆ రోజు మీరు చైన్ దొంగని ఒక్క చేత్తో ఎత్తేశారు కదా, చెప్తే నమ్మట్లేదండి. అదా, అది చాలా చాలా సింపుల్ అండి. అయితే నన్ను శిరీషను ఎత్తి చూపించండి. ఎత్తి చూపించాలా? మా ఊళ్ళో 2 చేతులతో 2 ధాన్యం బస్తాలు ఎత్తడం మాకు అలవాటండి. వాటితో పోలిస్తే మీ బరువు ఎంత? రామ వెళదాం. వస్తానండి. చూసావే ఎలా ఎత్తేసాడో? వయసులో ఉన్నాడు కాబట్టి ఎత్తాడు. అంటే వయసులో ఉన్న వాళ్ళంతా అంత స్ట్రాంగ్ గా ఉంటారంటావా? ఏయ్, దీన్ని చూడండి. శిరీష, ఏంటి ఎలా అయిపోయావు? నువ్వు మామూలు మనిషివి కాదు. నీలో చాలా విషయం ఉందయ్యా. నిన్ను వదలను, నీ పవర్ ని వదలను. అమ్మో! మర్డర్ చేసింది పూర్ణగాడని, పిల్లాన్ని పొడిచి సాక్ష్యం లేకుండా చేసి జ్యోతిగాడని తెలిసి కూడా సాక్ష్యం లేదని చేతులు కట్టు కూర్చుంటారా? చిచి, కాకివాడికి పాకివాడికి తేడా లేకుండా చేయకండి అయ్యా. సార్, తమరు ముందేస్తే కూడా స్టార్టింగ్ లో ఇలాగే మాట్లాడారు, కానీ ఎండింగ్ లో రౌడీ వెదరు భయపడి ట్రాన్స్ఫర్ అయిపోయి అంటారు. నేను ఆ టైప్ పోలీస్ ఆఫీసర్ కాదులే. అయితే ఆత్కూరు, కాకపోతే గానాత్కూరు. కేసు బుక్ చేయండి. ఆ రౌడీ గాడ సంగతి నేను తేరుస్తా. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే పోలీస్ కస్టడీకి పంపిస్తానంటావు? అవును సార్, వాళ్ళిద్దరి చేత నిజం చెప్పించి శిక్ష పడేలా చేస్తే గానీ పబ్లిక్ పోలీసు నమ్మరు సార్. లేకపోతే సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందు రావట్లేదు తెలిసి ఈ సిటీలో గజానికి రౌడీ షీటర్ పుట్టుకొస్తారు సార్. చాలా స్పీడ్ గా ఉన్నావు. ఓకే, ఏ ఒక్కరిని వదలదు. అయితే షూట్ చేసి పారేస్తా. నిన్ను నీ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎందుకో చెప్పాలా? అక్కర్లేదు. రేయ్, కొత్త ఎస్ఐ గారు అరెస్ట్ చేస్తారంట. ఆ గదిలో షర్ట్ ఉంది, తీసుకురా. స్టేషన్కి వెళ్ళాలి కదా. మీకు మీ పెళ్ళాల శీలాలు ముఖ్యమా, మమ్మల్ని అరెస్ట్ చేయడం ముఖ్యమా? నువ్వు ఇలా చేస్తావని తెలిసే వాళ్ళని తీసుకొచ్చాను రా. సార్, మీరు ఎంత పవర్ఫుల్ మా ఎస్ఐ గారికి ముందే చెప్పారు సార్. నేనేంటో తెలుసు కూడా మీరెందుకురా నా ఇంటికి వచ్చారు? జ్యోతిని, పూర్ణాని అరెస్ట్ చేసి ప్రమోషన్ లిస్ట్కి వెళ్ళిపోదామనా? ఎందుకు వచ్చారా? అరెస్ట్ చేయడానికి వస్తావరా? బెయిలా? నా చేతనే కదా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించారు. కరెక్టే సార్. తమరు ఇప్పుడు బెయిల్ ఇవ్వకపోతే మా సంసారాలు సర్వనాశనం అయిపోతాయి సార్. వాళ్ళని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు కదయ్యా. పోలీసులు, కోర్టులు సిన్సియర్ గా పనిచేయ కాదయ్యా. సొసైటీలో రోజు రోజుకి అన్యాయం, అవినీతి పెరిగిపోతున్నాయి. మీరు అది తెలుసుకోండి.
చందన బ్రదర్స్ అని ట్విన్ సిటీస్ లో పెద్ద షోరూమ్. ఇక్కడ దొరకని బట్టలంటూ ఉండవు. అమ్మో ఎంత పెద్దదో. లక్ష్మి, మన మునసబు గారు అమ్మాయి వేసుకుంటుంది అలాంటి బట్టలు కొనుక్కో. ఏ డ్రెస్? అదేనమ్మా, పైన ఓణి వేసుకుని కింద ప్యాంట్ వేసుకుంటుందే. ఓ పంజాబీ డ్రెస్ అన్నయ్య. అవి కొనుక్కోమా, బాగుంటాయి. ఏమిటి పంజాబీ డ్రెస్సా? ఆ, ఏం జోక్ చేస్తున్నారా? ఏ మరి ఇంకేం వేసుకోవాలి? జీన్స్, షార్ట్స్, స్కర్ట్స్, మైక్రో మిడీస్ అవన్నీ వేసుకోవాలండి. అంత బాగుంటాయా? సూపర్ అండి బాబాయ్. అవి వేసుకుంటే మీ విజయలక్ష్మిని మీరే గుర్తుపట్టలేరు. రండి. ఆ, ఆ, ఇది చూడండి. దీన్ని టాప్ అంటారు. దీనికి టైట్ గా ఉన్న జీన్స్ వేస్తే బాగుంటుంది. దీన్ని షార్ట్స్ అంటారు. దీనికి కొంచెం లూజ్ గా ఉన్న టాప్ వేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా షార్ట్సే. దీనికి ఇది మ్యాచింగ్. ఇదేంటండి, ఆడవాళ్ళ బట్టలు చూపించమంటే మగవాళ్ళు లోపల వేసుకునే లాగులు చూపిస్తున్నారేంటి? శివయ్య, ఇవి లాగులు కాదు, వీటిని షార్ట్స్ అంటారు. ఇవి వేసుకుని మా కాలేజీలో నడిస్తే కుర్రాళ్ళంతా మా వెనుకుంటారు. దానిపైన ఈ టాప్ ప్లస్ స్లీవ్లెస్ టీ షర్ట్ వేశారనుకోండి, అద్దరిపోతుంది. విజయలక్ష్మి ఇలారా. ఇలాంటి డ్రెస్ వేసుకుంటేనే యూత్ లో మన గ్లామర్ ఉంటుంది. చూడండి, నా చెల్లెకి ఇలాంటి డ్రెస్సులు వద్దండి. వద్దా? వాట్ యు మీన్? వీటి సంగతి నీకు తెలీదు శివయ్య. బికాస్ ఆఫ్ దిస్ డ్రెస్ ఓన్లీ మా కాలేజీలో ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ కి సీట్లు దొరికాయి. బికాస్ ఆఫ్ దిస్ డ్రెస్ ఓన్లీ కొత్త సినిమాకి క్యూలో నిలబడకుండా టికెట్లు దొరుకుతాయి. బికాస్ ఆఫ్ దిస్ డ్రెస్ ఓన్లీ బస్సు ఎంత ఫుల్ గా ఉన్నా సీట్లు దొరుకుతాయి. బికాజ్ ఆఫ్ దిస్ డ్రెస్ ఓన్లీ కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. బట్టలు కప్పుకోవడానికి, విప్పుకోవడానికి కాదు. తమ్ముడు, చెల్లెలకి పంజాబీ డ్రెస్సులు చూపించు. అలాగే సార్. రేయ్, వెళ్ళి మామూలు వసూలు చేయండి రా. రానా కూర్చోనా. ఉండరా. మా నాన్నగారండి. మనిషి మంచోడే, కొంచెం ఆవేశం ఎక్కువ. రండి బాబు రండి. మావా, చూడండి సార్. అల్లుడు అది చూడు. ఇదెంత? 110 రూపాయలండి. ఏంటి చెప్పులే? అదేంటంటే అలా మాడతారు? ప్యూర్ లెదర్ అండి. తెలుసులేవా, గేత్తోలేగా నీ అబ్బా. ఇంకొక 100 పెట్టుకుంటే గేదే వస్తుంది కదా అల్లుడు. సర్లే అన్న, ఎంతకిస్తావు? 10 తగ్గించి తీసుకోండి సార్. ఏమిటి ఇంకా అవ్వలేదని షాపింగ్? లేదు. నీకేం కావాలమ్మా? కేర్ ఫ్రీలు కావాలి, ఉన్నాయా? లిప్స్టిక్ కొనుక్కుని ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే. ఏమ్మా, నీకు కావాల్సిన నువ్వు కొనుక్కో, ఈలోగా నేను ఫ్రూట్స్ తీసుకొస్తా. అలాగే అన్నయ్య. అన్నారమ్మంటుండే జేబేకు. ఏయ్, అల్లరి చెయ్యకపోతే అరగంటలో వదిలేస్తా. ఏంటమ్మా? అన్నా, ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలీదు. ఏ మరి చెయ్యేందుకు పట్టుకున్నావు? కన్నేశాను కాబట్టి. కన్నేసావా? అంటే ఓ గంట నా ఉంపుడు గత్తిగా ఉంటుందరా బేవ్కు. ఏమిటమ్మా, ఏమైంది? ఆ రౌడీ వెతో చేయి పట్టుకుంటే ఈయన నన్ను కాపాడారన్నయ్య. ఆడపిల్లని తీసుకుని రోడ్డు మీదకి రావాలంటే భయంగా ఉంది. కనీసం థ్యాంక్స్ అయినా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఒక ఆడకూతని పట్టుకుని అడ్డమైన కూతురు కూసింది కాకుండా మళ్ళీ నా మీదకే వస్తావురా? Oi!
నిన్ను వదిలే తప్పైపోయింది అంటున్నాడుగా. లేరా. రేయ్, ఇంకోసారి ఇలాంటి వెధవ వేషాలు వేసావో వెళ్ళు. ఓరి మీ దుంపదగా తెలిసి కొట్టారా తెలియక కొట్టారా ఎవరిని? మీకు బుద్ధి ఉందా? మీ కళ్ళ ముందేగా కొట్టింది. మీకు టైం దగ్గర పడి ఆడితో పెట్టుకున్నారు. చూడ్డానికి పొరుగురోళ్ళ ఉన్నారు. నా మాటిని అర్జెంటుగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. అదేంటన్నా, తప్పు చేసిన వాడిని మందలించడం తప్ప అన్నా? బాబు వాడిక్కడ ఏం చేసినా తప్పు కదయ్యా. తప్పు చేసిన వాడిని నువ్వు చేసింది తప్పు అని అనకపోవడం పెద్ద తప్పు. రా వెళ్దాం. శివయ్య, నీలో చాలా విషయం ఉంది. అదేంటల్లుడు మన సామాన్ సరుతున్నారో? అదేంటన్నా మా సామాన్లు ఆటోలో పెట్టారు? అదంతా తర్వాత చెప్తాను. ముందు మీరు అర్జెంట్ గా మీ ఊరు వెళ్ళిపోండి. ఏమైందన్నా? నడి బజార్లో పూర్ణగాన్ని కొట్టి ఇంకా ఏమైందంటే వేటయ్యా? అంటే ఈ ఊళ్ళో ఎవరినైనా కొడితే ఇలా వెంటనే ఆటో ఎక్కించి వేరే ఊరు పంపించేస్తారా? శివయ్య, నువ్వు కొట్టింది మామూలు మనిషిని కాదు, పూర్ణాని. ఈ విషయం వాళ్ళు అన్నదాకా వెళితే మీ ముగ్గురిని ఎక్కడ పడితే అక్కడ చంపేస్తాడు. నేనేం తప్పు చేశానన్నా? వాడు తప్పు చేస్తే మందలించాను. కానీ వాళ్ళకి అది మందలింపు కాదు, వాళ్ళ గూండాయిజానికి బెదిరింపు. తమ్ముడిని కొట్టిన వాడు బతుకుంటే వాడికి అది తలవంపు. అర్థమైందా? ఇక బయలుదేరు. అన్నా, తప్పు చేసిన వాడు భయపడాలి గాని నేనెందుకు భయపడాలన్నా? నీ తప్పు తొంగలో దొక్క. వాళ్ళకి నీ వేమన పద్యాలు సుమతి శతకాలు తెలివయ్యా. నాతో వాదించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శివయ్య చేసిన పనికి పొగడాలి కానీ పారిపోమంటావేంటి డాడీ? అదేమిటి గిరి, మన కాలనీకి రాక రాక ఒక మగవాడు వచ్చాడు అనుకుంటే అతను కూడా వెళ్ళిపోమంటున్నావు? నోరు మూసుకొని లోపలికి వెళ్ళి మీ పని చూసుకోండి. నీకు మేనేజ్ లేదు గిరి. అది కాదు శివయ్య, భయం అంటే ఏంటో తెలియని వాళ్ళకి కొత్తగా భయపడటం నేర్పదు డాడీ. శిరీషానికి తెలియదమ్మా. ఆ జ్యోతి పూర్ణ ఇద్దరు కలిసి వచ్చినా మన శివయ్య సింగిల్ హ్యాండ్ కూడా పైకెత్తలేరు. నువ్వు రా శివయ్య. వాళ్ళు హ్యాండ్స్ ఎత్తారమ్మా, తీసేస్తారు. ఎవడో చెల్లెల్ని చేయి పట్టుకున్నావని నీ మీద చేయి చేసుకుంటాడా? ఆ మాట చెప్పడానికి సిగ్గులేదురా నీకు? నా సెంటర్కి వచ్చి నా మనుషుల మీద చేయి చేసుకుంటే పోయేది నీ పరువు కాదురా, వాడి చెల్లెలే కాలేజ్. ఏ లక్ష్మి, ఇంత చిన్న విషయానికి ఎందుకంత వరి అవుతావు? ఇక నిన్నెవరు ఏమి ఓకేనా? దీని అన్నకి చెప్పవే, దమ్ముంటే మార్కెట్ సెంటర్కి వచ్చి తీసుకెళ్ళమని. ఏమిటమ్మా, ఏమైంది? మన విజయలక్ష్మిని ఆ జ్యోతి గారు తీసుకెళ్లిపోయాడు. నేను అప్పుడే చెప్పాను శివయ్య వాళ్ళు మామూలు మనుషులు గారు, మీ చెల్లెని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోమని. నా మాట వింటేగా. ఏం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాలయ్యా? మనం విజయలక్ష్మి ఎత్తుకెళ్ళారంట. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఎవరు తీసుకెళ్ళారు? జ్యోతి గారు